సూర్యకాంతం గారు సినిమాల్లో గేయాలి కానీ మామూలుగా అయితే చాలా మంచి మనిషి అంటారు. అవునండి, చాలా విన్నానండి. నేను కూడా ట్రస్ట్ పెట్టానండి, అదే ఎవరు చెప్పలేదు. అవును, అందరికీ పెన్షన్లు ఇస్తున్నాను, అట్లాగా సంగీతం వాళ్ళకే. అట్లాగా మరి నెల నెల వాళ్ళకి వెళ్తుంది పెన్షన్. అవును, ఇవ్వకపోతే వెంటనే ఫోన్లు వస్తాయి నాకు. అట్లాగా 10 ఏళ్ళ నుంచి మరి ఎట్లా అండి? ఎవరు ఇవ్వరు. నేనే అప్పుడు ఇలా ఒప్పుకొని డబ్బులు ఇస్తే ఆ సగం డబ్బులు ట్రస్ట్లో వేస్తాను. అంత మనం ఏం చేస్తాం, పెట్టాను కదా, 10 ఏళ్ళగా నడుస్తుంది. సుశీల స్వరాలయ, స్వరాలు చాలా అద్భుతంగా ఉంది. స్వరాల కోసం అంతే అదే ట్రస్ట్. అంటే దాంట్లో వాళ్ళకి ఏదో ఇబ్బందులు మెడికల్ ఎదురైస్తే అది కూడా ఇస్తున్నాను. అదే అడ్జస్ట్ చేసి ఇస్తున్నాను అంతేనండి. అదైనా సహాయం ఎవరైనా చేస్తే అవును నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరో ఒకరు పెట్టాలి, ఎవరో ఒకరు. ఇప్పుడు మీకు ఇచ్చాను అనుకోండి, మీరు 4గురిని కలెక్ట్ చేస్తారు. ఆ 4 రోజులు కలెక్ట్ చేసి మీరు తినడం కాదు కదా, అందరికీ పెడదామని ఒక మంచి బుద్ధి ఉంటుంది. అంటే నాకేదో పేరు ఉంది కాబట్టి, ఏదో చిన్న పేరు సుశీలలో మూల, ఆ పేరు మీద ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ పేరు కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీ పిల్లలు మీ వారసులు కంటిన్యూ చేయొచ్చు. ఎంతమందికి ఇప్పుడు అందరికీ పనులు అన్నీ పోయాయి. వాడికి కొంతమంది వయసు అయిపోయింది, వాయించడానికి పనికిరారు అంటారు. అలాంటి వాళ్ళందరూ మనం ఏదో కొంచెం ఇచ్చేది ఏదో గంజైనా కాచుకుంటూ తాగుతారు, వాళ్ళ ప్రాణాలు నిలుపుకుంటారు. అది వాళ్ళంతా ఇస్తున్నాను. ప్రతి నెల పెన్షన్ వెళ్తుంది. అంటే ప్రతి నెల డబ్బు ఎక్కువ ఉంటే ఫంక్షన్ చేస్తాడు గ్రాండ్గా. అందరికీ చేశానండి, అందరికీ మొత్తం. మరి ట్రస్ట్ పేరుతో మీరు అకౌంట్ నెంబర్స్, ఈ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఉంటే విరాళాలు ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళు. ఏంటో నేను అందుకు కరెక్ట్గా నేను చెప్పలేదు, మీకు తర్వాత నేను ఇస్తానులేండి, మీకు వీలుంటే మీరు చేయించండి. బాలయ్య గారితో చెప్పి అలాగే ఆ పాట పాడాలని చెప్పండి. ఖచ్చితంగా చెప్తానండి. రామారావు గారిది మే 27. అవును, మే 27 ఆయన పుట్టినరోజు. మే 27 కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అదేనండి, ఫ్యాన్స్ అందరూ చేస్తున్నారట. ఈయన వస్తే ఏంటి ఫ్యాన్స్ నాన్నగారిదే కదా అది. అవును, అది జై బాలయ్య అంటారు. బాలయ్య గారు మీరు అబ్బాయికి చిన్నప్పుడు నేను పాడానండి బాబు. ఆ పాట ఆయనే అడగండి, నాకు తెలియదు. ఏ సినిమాది? తాత మనవాడా? ఇది తాత మన మన తాతమ్మ కళ? నాకు తెలియదండి, క్షమించండి, మర్చిపోయాను. ఆయనకి పాడాను. అట్లాగా ఎవరికైనా అసలు పిల్లలు ఉంటే పిల్లలు, పెద్దలు ఉంటే పెద్దలు. ప్రహ్లాదులు ఆ పిల్లకి పాడిలే. అదే కొంతమందికి కొంచెం కష్టమైంది, అన్నీ ఈ పిల్లే పాడాలని వస్తుంది కదండి. ఈ సుశీల గారంటే దాదాపు 60 ఏళ్ల సినిమా జీవితం, 70 ఏళ్ల పాటలు, 70,000 పాటలు, మామూలు విషయం కాదు కదా. అందుకే 3 అక్షరాలు సుశీల, అదే ఎటు కాస్త అటు పడుతుంది. తమిళ్ 3, తెలుగు 1, 2, 3, మలయాళం కొంచెం ఒక అక్షరం ఎక్కువైంది, మలయాళం ఇచ్చింది. అవును, కరెక్టే. కన్నడలో కూడా పాడాను, మలయాళం పాడాను, హిందీ కూడా పాడాను. పద్మాలయ వాళ్ళు పాడించారండి. ఓకే, వాళ్ళు హిమ్మత్ వాలా ఇవి తీశారు కదండి. ఆ వ్యాంపు సాగు పాడించారు నా చేత. నేను కిషోర్. ఓకే, కిషోర్ గారు నేను పాడలేదు, ట్రాక్ పాడేసి వచ్చాను. అని తర్వాత ఎప్పుడో మిక్స్. హిందీలో లతా మంగేష్కర్ గారు, ఆవిడ నా గురువు అండి. గురువు ఆవిడ నా మానసిక గురువు. అదే ఆవిడ ఎవరు ఏమో అందాన్ని బిల్లేదు అది. ఆవిడ సెంచరీ కొడతారేమో అనుకున్నాం, కానీ ఆ పురస్కారం, భారతరత్న అనే ప్రతిష్టాత్మక పురస్కారానికి మీరు అర్హులండి. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం. అదే, ఎందుకంటే అత్యున్నతమైన పురస్కారం భారతరత్న అనేది. లతా మంగేష్కర్ గారు వాళ్ళకి ఇచ్చినప్పుడు మన తెలుగులోనూ అన్ని భాషల్లో ఇన్ని వేల పాటలు పాడిన పి సుశీల గారికి ఎందుకు ఇవ్వరు అనేది నా పాయింట్. అలాగే ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలి. ఇది ఒక్కటి పెట్టుకున్నాను, ట్రస్ట్ది బాగా జరగాలని ఉంది. నేను ఉన్నన్నాళ్ళు ఉండాలని ఉంది. నేను ఇంకా ప్రయాణిస్తే అవును, ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు పెట్టానులేండి. వాళ్ళకే అథారిటీ ఇచ్చాను, చెక్కులు అథారిటీ వాళ్ళు వదలరు. టెమ్లిన్స్కే ఇచ్చాను, వాళ్ళైతే పట్టుగా వదలరు. అదే ఎంఎస్వి ఇప్పుడు కూడా పెడుతున్నారు, వాళ్ళు చనిపోయి ఎన్నాళ్ళైంది. ఓకే, కానీ అందరికీ పాడి నా చేతి పాడించుకుని నన్ను ఇంత దాన్ని చేసింది ఆ ఫీల్డ్కి ఏమైనా చెయ్యాలని చెప్పి అందుకే ట్రస్ట్ పెట్టానండి. మీ పాటల వల్ల చాలామంది హీరోయిన్కి పేరు వచ్చింది.
అంతేనండి. అంతే. మాకు అప్పుడేమో డబ్బులు ఇచ్చేవారు కదండి. 300, 200, 500 అంతేనండి. మా ఆర్టిస్టులు కూడా తక్కువే ఉండేదిగా రెమ్యునరేషను. అదేండి, డబ్బుల కోసం మనం ఎప్పుడు చూడలేదు. దేవుడే ఉన్నాడు మాకు, నడిపిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి, అవును, రామావతారం, రాముడు, మన రామారావు గారు. అవును, రాముడే, రామావతారమే రాముడుగా పుట్టి మనందరినీ అదే ఒక తిప్పు తిప్పారు ఆయన. చాలా సంతోషం. ఏమో రామావతారం రాముడు ఎత్తారన్నారు కానీ రామావతారం రామారావు గారు ఎత్తి ఉంటారు. అంత మంచి ఫ్యామిలీ, పిల్లలు కలకలకల్లాడుతూ ఆ ఇంట్లో చాలా చెప్పలేమండి. మనసు బంగారం. నాగేశ్వరరావు గారిది బంగారం. చాలా సంతోషం. నేను బస్సులో ఎక్కేవారండి. పొండ్రకచ్చయ్య గారు ఉండేవారు పక్కనే. పొండ్రకచ్చయ్య ఉండి ముద్దలు తినిపించేవారు. 5 గంటలకండి, రాత్రి పొద్దుట 5 గంటలకు అందరూ బస్సు ఎక్కాలి. ఆయన బస్సు ఎక్కి కూర్చుంటారు. పొండ్రకచ్చయ్య గారు అందిస్తుంటారు. అప్పుడు తినేస్తారండి అంతే. అన్ని గంటలు ఎవరు చూడలేదు, ఎవరు చూడని అలాంటివన్నీ చూసాను నేను. అంటే ఆశ్చర్యంగా ఉండదు. చాలా అందగాడండి ఆయన. రామారావు గారు నిజంగా చాలా అందం. కరెక్ట్. అందంలో పడిపోయారు అందరూ, కానీ ఆయన పడలేదు. చూసారా? చాలా ఒక హీరోయిన్ ఎవరు చెప్పారండి, కళ్ళల్లోకి చూసి చూడటట్టు ఆయన. ఆశ్చర్యపోయినాను. ఇంటర్వ్యూ ఎవరో ఒక ఆడు మాట్లాడారండి, పేరు వద్దులండి, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో. రామారావు గారి గురించి మీ ఉద్దేశం? ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడరండి. మరి అది ఎలాగని తెలియలేదు. ఇప్పుడు మీ ఎదుర్కొన్నాక ఉన్నారు, మీరు చూస్తున్నాను అనుకుంటున్నాను కానీ మిమ్మల్ని చూడటం లేదు నేను. అదే అంటే నాకు కొంచెం ఒళ్ళు బాగలేదండి. మీరు రామారావు గారు అన్నారని నేను నా పట్టుపట్టి నేను చెప్తున్నానండి. అలాగా అలాంటి చాలా మంచి పనులు అది చేస్తుంటారు ఆయన. బసవమ్మ గారు చాలా సౌమ్యురాలు. అందుకే ఆవిడ పేరున రామారావు గారు హాస్పిటల్ కట్టించారు. హాస్పిటల్ దేదీప్యంగా వెళుతుంటుంది. మళ్ళీ అందులో చేరిన వాళ్ళకి వాళ్ళ రాతలు బాగుంటే వస్తారు బయటికి, లేకపోతే అలాగే వెళ్ళిపోతారు. అది మనం చెప్పలేము. మనం కట్టించాం, మంచి కోసం కట్టించారు. అదే ఎల్లకాలం నిలిచిపోతుంది బసవ తారకమ్మ అని. పేరు చూడండి ఎలా ఉందో. అంతే, బసలు బసవమ్మ అంటే బసలు ఇచ్చేదండి. అన్ని గూళ్ళని కట్టి రెడీగా చేసే ఆవిడనమాట. నా ఉద్దేశంలో అలాగే పిల్లలందరినీ పెంచి వాళ్ళతోటి ఎంత పడిందో ఆవిడ.